హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ ఛత్తీస్గఢ్లో 934 ఖాళీలు ఉన్నాయండి. దాదాపు కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద అయినప్పటికీ కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం పోస్టులు చూసుకుంటే చాలా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి, కానీ నేనైతే షార్ట్ వీడియోనే చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్లో తెలియజేస్తే నేనైతే మీకు మీ అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా అందరికీ చిన్న విన్నపము, చిన్న వీడియోనే కాబట్టి పూర్తిగా చేసే ప్రయత్నం చేయండి. మీకు తగినన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఉన్న వాళ్ళు అప్లై చేయండి. లేనివి మనకు ఈ క్వాలిఫికేషన్స్ లేవు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. వాళ్ళలో ఎవరికైనా కూడా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనం పోస్టులు చూసుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా స్టీల్ మెల్టింగ్ షాప్లో ఇవన్నీ ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా వెబ్సైట్లో చూసుకోండి, ఏ పోస్టులు ఏంటి అనేది. సో ఇవన్నీ పోస్టులు కాబట్టి నేను ఈ పోస్టుల వివరాలు అయితే చెప్పడం లేదనమాట. అన్నీ కూడా మనకు ఐటీఐ కావచ్చు, లేదా బీఎస్సీ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, తర్వాత నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏదైనా సరే కూడా కంపల్సరీగా మనం రెగ్యులర్గా కరెస్పాండెన్స్ పద్ధతిలో కాకుండా 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ మోడ్లో రెగ్యులర్ మోడ్లో చదివి ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకైతే పోస్టులు చాలా ఉన్నాయన్నమాట. ఏం పోస్టులు అనేటివి ఇది చాలా దాదాపు వీళ్ళదే అఫీషియల్గా 37 పేజీలు ఉందన్నమాట. మనం మళ్ళీ వీడియో చేస్తూ చెప్పుకుంటూ పోవాలంటే ఇది 60-70 పేజీలు కూడా మనకు అంత లెంత్ అవుతుందన్నమాట. తర్వాత జనరల్ రిజర్వేషన్ రూల్స్ ఉంటాయండి. తర్వాత అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే 2.2లో పోస్ట్ ఫర్ CE02 CE05 అనమాట. లైమ్ డోలమైట్ క్యాల్సినేషన్ ప్లాంట్లో ఖాళీలకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఐటీఐ, డిప్లొమా, తర్వాత వర్క్ రూల్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తంగా ఖాళీలు అయితే 937 ఖాళీలు ఉన్నాయి మనకు. ఇంకా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, శాలరీస్ ఎంత ఉంటాయి అనే వాటి గురించి అయితే మనం తెలుసుకున్నామండి. గరిష్టంగా 1,70,000 వరకు శాలరీ ఉంటుంది ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ పోస్టులు అయితే మనకు పెరగొచ్చు తగ్గొచ్చు అని అయితే చెప్తున్నారు. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం, క్వాలిఫికేషన్ షుడ్ హ్యావ్ బీన్ ఆక్యుపైడ్ ఆన్ ఫుల్ టైమ్ బేసిస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కావచ్చు, ఆల్ ఇండియా టెక్నికల్ కావచ్చు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ ఉండాలి. అదేవిధంగా డిప్లొమా వాళ్ళకైనా అదే అంత ఉంటుంది, ఇంజనీరింగ్ వాళ్ళకైనా ఉంటుంది, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకైనా రెగ్యులర్గా ఫుల్ టైం చేసి ఉండాలి, ఐటీఐ వాళ్ళైనా కూడా అంతే అండి. తర్వాత మొత్తం ఖాళీలు రిజర్వేషన్ల వారీగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 376 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 93, ఓబీసీ ఎన్సీఎల్ 241, ఎస్సీ 155, ఎస్టీ 69 ఖాళీలు ఉన్నాయన్నమాట మనకు. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఇది ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ విల్ బి మ్యాక్సిమం అప్ టు 3 ఇయర్స్ అని అయితే ఇచ్చారు. తర్వాత మనం శాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, కేటగిరీని బట్టి కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఈ పోస్టు రిక్వైర్డ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. CE10, 9, 8, 7, 6 ఇలా ఇచ్చారు. దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలని ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 ఇయర్స్. రెమ్యునరేషన్ పర్ మంత్ కన్సల్టేషన్ అండి 1,70,000 హైయెస్ట్ అనుకున్నాము. ఇంకా దీనికి అడిషనల్గా మనకు హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అదేవిధంగా TADA అంటే ఏదైనా వర్క్ సైట్ మీద డిప్యుటేషన్ వెళ్ళినప్పుడు అది కూడా ఉంటుందండి. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ కూడా ఉంటుంది అనమాట. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది, అది గమనించండి. TADA చెప్పుకున్నాము. HRA లీవ్స్ ఉంటాయండి. తర్వాత మెడికల్ లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్, మెడికల్ లీవ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత హాస్పిటల్ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఇల్నెస్ అయితే కూడా డిపెండెంట్స్కి కానీ అందరికి కానీ. ఏ విధంగా అప్లై చేయాలని చూసుకుంటే, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వుడ్ బి రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ త్రూ NSL వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, nmdcsteel.nmdc.co.in అనమాట. తర్వాత ఏదైనా హెల్ప్ లైన్ ఈమెయిల్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. ఏదైనా మనకు అప్లై చేసేటప్పుడు డౌట్లు, సందేహాలు వస్తే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ఫిలప్ చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెయిల్ ఐడి, మీరు వాడుతున్న మెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. మెయిల్ ఐడిలో స్టోరేజ్ ఫుల్ లేకుండా చూసుకోండి. స్పామ్లో కానీ, బిన్లో కానీ, జంక్ ఫైల్స్లో కూడా చూసుకుంటూ ఉండండి.
ఇదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ఎన్ఎండిసి steel.nmdc.co.inలోకి వెళ్ళైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపాయలు ఉంటుందన్నమాట. మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మనం వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉందండి. ఈ మనం ఫీ అనేది ఇంకా ఇవన్నీ కామన్ ప్రాసెస్ అనమాట. ఏ గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్కి కావచ్చు, ఫీ చేసే పద్ధతి కానీ జనరల్ రూల్స్ కానీ అన్నిటికీ ఒకటే ఉంటాయండి. యూపీఐ లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఒకసారి పే చేసిన తర్వాత రాదు. అప్లై చేసే ముందు మనం అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి, సైన్ కరెక్ట్గా ఉండాలి, ఫోటో వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ ఫార్మాట్ లేదా ఎన్ని కేబీలలో ఉండాలి, ఎంత ఎంబీలలో ఉండాలి, ఇవన్నీ కూడా కామన్గా ఉండే రూల్స్ అండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్స్. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ కాబట్టి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, తర్వాత క్యాస్ట్కి సంబంధించినవి కానీ, ఏజ్ రిలాక్సేషన్, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్కి డిశ్చార్జ్ బుక్ కావచ్చు, ఐడి కార్డు కావచ్చు, అవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి రాయపూర్, భువనేశ్వర్, రూర్కెల్లా, బొకారో, దుర్గాపూర్, హోస్పేట్ అండ్ జిస్సర్గూడలో అంతే ఉంటుందని చెప్తున్నారనమాట. మనం అప్లై చేసుకునేటప్పుడే ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతామనేది అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట. సెలెక్షన్ అనేది వీళ్ళు ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఆ కమిటీ ఇంటర్వ్యూలో 3 కావచ్చు, 4 కావచ్చు, 5 మంది కావచ్చు, వాళ్ళు ఆ కమిటీ అయితే సెలెక్ట్ చేస్తుందన్నమాట. మనకు డే టు టైము ఎప్పుడు అనేది మనకు వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు. మనకు అది మెయిల్ ద్వారా కూడా వస్తుంది, సెల్లుకి కూడా ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా జనరల్ కండిషన్స్ అయితే ఇవన్నీ మామూలుగా అండి, చెప్పుకున్నాము కదా. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, పేరు కరెక్ట్గా ఉండాలి, ఆధార్లో కానీ, పాన్లో కానీ, ఐడి కార్డులో కానీ, మీకున్న రిలవెంట్ సర్టిఫికేట్స్లో కానీ అన్నిట్లో కానీ మీ పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, తల్లి పేరు కావచ్చు, అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. Before registering online, the candidate must fulfill the essential requirement of the post and other conditions stipulated in the advertisement. అప్లై చేసే ముందు ఒకసారి చూసుకోండి, తగినన్ని క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఫీల్డ్లో నాకు ఉందా అనుకున్న తర్వాత మీరు ఎంతగా సాటిస్ఫై అయిన తర్వాత అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి వీళ్ళు ఎంక్వైరీకి నో ఎంక్వైరీ ఆస్కింగ్ ఫర్ అడ్వైస్ టు ఎలిజిబుల్ విల్ బి ఎంటర్టైన్డ్ అని ఇస్తున్నారు, గమనించండి. మనం అప్లై చేసే ముందు మన కండిషన్ వాళ్ళు ఈ ఎన్ఎండిసి వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నామో మనం ఎలిజిబుల్లా కాదా అని అయితే చూసుకోండి. ఆల్ ద అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ అటెండెంట్ ఇంటర్వ్యూ విల్ బీ రియంబర్స్మెంట్. ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏసీ 2 టైర్ లేదా బస్సు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి షార్ట్ లిస్టెడ్ చేసి ఎవరినైతే ఇంటర్వ్యూకి పిలుస్తారో వాళ్ళందరికీ కూడా ఏసీ 2 టైర్ ఫేర్ అయితే ఫ్రమ్ చెల్లిస్తామని అయితే చెప్తున్నారండి. మీరు ఆ టైంలో అయితే రీఎంబర్స్మెంట్ బిల్లులు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏర్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేటు, ఈ ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూకి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒకసారి నోటిఫికేషన్ అయితే మనకు సరే రూల్స్ అయితే అన్నీ కామన్గానే ఉంటాయండి. ఎలిజిబుల్ చూసుకున్న తర్వాత మనం ఈ పోస్టులకి ఎలిజిబుల్, మనకి ఇంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, రిలవెంట్ వర్క్ ఈ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. తర్వాత వాళ్ళు మనకు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇచ్చారనమాట. వాకిన్ ఇంటర్వ్యూకి ఈ విధంగా ఉంటుంది, ఇది మనం క్లెయిమ్ చేసుకోవడానికి అన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రొడ్యూస్డ్ బై ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఈ ప్రొఫార్మా ప్రకారం అయితే మీరు దీన్ని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి లేటెస్ట్ అయితే తీసుకోండి, పోతూ కాకుండా మనకు 3 months లోపల 6 months లోపల ఉన్న సర్టిఫికేట్స్ అయితే చాలా మంచివండి. ప్రొఫార్మా 2లో వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ అపాయింట్మెంట్ పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది చూసుకోండి, ఇక్కడ మనకు ఈ రూల్స్ కూడా ఇచ్చారు. ఏ క్లాస్ కింద ఏ రూల్ కింద ఎగ్జామ్షన్ ఉంటుంది, దాని ప్రకారం ఏ విధంగా అప్లై చేయాలని అయితే ఇచ్చారనమాట. సో మనకు ఎవరికైతే ఇవన్నీ ఉన్నాయనుకున్నారో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్ అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రొఫార్మా అండి ఇది కూడా. సో రిలవెంట్
క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఒకళ్ళు అప్లై చేసుకోవచ్చండి. మంచి లైఫ్ అండి ఈ శాలరీ. ఎందుకంటే క్యాడర్ని బట్టి మనకు 1,70,000 వరకు శాలరీతో పాటు మనకు ఇతర పర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏడిఏ, హాస్పిటల్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అందరికీ కూడా అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి.